ఎవరో నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. అన్న దీని మీద స్పందించండి, బైబిల్ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు అని స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. ఈ స్క్రీన్ షాట్లో ఈ విషయాన్ని వ్రాసింది, అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని వక్రీకరిస్తూ నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవర్రా అంటే, ఈ కింద ఇవ్వబడినటువంటి సమాచారం ప్రకారం జై శ్రీరామ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు. జై శ్రీరామ్ అని కింది వైపు ఉంది. వీళ్ళు వారి ఛానల్లో పెట్టారంట. దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించడం జరిగింది. నేనేం చెప్తున్నాను అంటే, పాన్ పరాకు వేసుకునేవాడి నోట్లో తెల్లదనం మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయమో, అలాగే ఇలాంటి నినాదాలతో మాట్లాడుతున్న వారి బ్రెయిన్లో నుంచి కూడా ఎలాంటి తెలివితేటలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మరొకసారి చెప్తున్నాను, పాన్ పరాకు వేసుకునేవాడి నోట్లో తెల్లదనాన్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయమో, వాడి నోరు ఎలాగుంటుందో అలాగే ఇలాంటి స్లోగన్తో బైబిల్ మీద మాట్లాడుతున్న వారి బుర్రలో కూడా ఎలాంటి తెలివితేటలు ఉండవు అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. ఎందుకంటే చూడండి, వీళ్ళు వ్రాసినటువంటి విషయం. అంతకంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే, టైటిల్ చూడండి, బైబిల్ దేవుడు ఒక బానిస యజమాని. బైబిల్ దేవుడు ఒక బానిస యజమాని అని టైటిల్ పెట్టారు. అంటే దేవుడైన యెహోవా బానిసత్వాన్ని ప్రోత్సహించేవాడు అనేటట్టుగా టైటిల్ పెట్టారు. మరి వీళ్ళకు బైబిల్లో దేవుడు బానిసత్వాన్ని ప్రోత్సహించినట్టుగా ఎక్కడ కనిపించిందో, మరి బానిస యజమానిగా ఎక్కడ కనిపించాడో నాకైతే తెలియదు. కానీ అంతే, ఇక ఆ స్లోగన్తో మాట్లాడే వాళ్ళ బ్రెయిన్లో నుంచి ఎలాంటి తెలివితేటలు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, వాళ్ళ ఇష్టం. బైబిల్లో దేవుడు బానిసత్వాన్ని ప్రోత్సహించినట్టుగా బైబిల్ దేవుడు ఒక బానిస యజమాని అని టైటిల్ రాశారు కదా. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను క్లారిటీ చేసి దీని లోపలికి వెళ్తాను. బానిసత్వం అనేటువంటి పదం మనకు ఎలా వినబడుతుందంటే, ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్కుల్లోనూ లేదా బానిసత్వానికి సంబంధించినటువంటి చాలా సినిమాల్లోనూ మనం బానిసత్వాన్ని ఎలా చూసామంటే ఓన్లీ నెగిటివ్ యాంగిల్లోనే చూసాం. బానిసత్వం అనగానే బానిసత్వం అంతరించాలి, బానిసత్వం లేకుండా పోవాలి, ఎవడైతే బానిసలను కలిగి ఉన్నాడో వాడిని చంపేయాలి, ఉరిదీయాలి, ఈ టైపు మనం చూసుకున్నాం. పాత సినిమాల్లో అయితే, బానిసత్వాన్ని గురించి వచ్చిన సినిమాల్లో అయితే విలన్ దగ్గర చాలామంది బానిసలు ఉంటారు. ఆ విలన్ను చంపడమే ఈ బానిసలంతా తిరుగుబాటు చేసి అది క్లైమాక్స్ లాగా ఉంటుంది. ఇలా మనం బానిసత్వానికి సంబంధించి కంప్లీట్ నెగిటివ్ యాంగిల్లో చూసాం. అయితే నిజం ఏంటంటే, బానిసత్వం అనేటువంటి ఆ పదం అందులో పాజిటివ్ యాంగిల్ ఉంది, నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది. అయితే మనం ఈ నెగిటివ్ యాంగిల్ని ఇప్పటివరకు టచ్ చేసాం, దాన్నే చూస్తూ వచ్చాం. మన టెక్స్ట్ బుక్లో కానీ, మనం మాట్లాడుకున్నప్పుడు కానీ, సినిమాల్లో కానీ చాలా సందర్భాల్లో బానిసత్వంలో ఓన్లీ నెగిటివ్ యాంగిల్ని మనం టచ్ చేస్తూ వచ్చాం. అయితే బానిసత్వంలో పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది. బానిసత్వం అన్నది పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది. అదేంటన్నా మరి కొత్తగా వింటున్నాం, బానిసత్వంలో పాజిటివ్ ఏంటి అని అంటారేమో. అంటే కనుక మీకు విషయం చెప్తాను. మీ ఇంట్లో కానీ, మీ వీధిలో కానీ, మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ఎవరైనా కువైట్కు వెళ్ళారా? ఎవరైనా కువైట్కు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళి ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి అడగండి, అక్కడ వాళ్ళకు టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఉదయాన్నే వాళ్ళు ఎంతకు లేవాలి, రాత్రి వాళ్ళు ఎంతకు పడుకోవాలి, వాళ్ళ పని ఎలా ఉంటుంది, వాళ్ళ చేత ఎలాంటి పనులు చేయిస్తారు, వాళ్ళకు తిండి ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆరా తీయండి. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. నాకు తెలిసినటువంటి సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, జ్వరం వచ్చినా సరే పని చేయాలి, శరీరంలో బలహీనతగా ఉన్నా సరే పని చేయాలి, వాళ్ళు ఇచ్చినటువంటి సమయానికి మించి నిద్రపోతే చేత్తో లేపరు, కాలుతో లేపుతారు అని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళకి రెస్ట్ కదా, ఇది పడుకొని నిద్రపోతున్నారు, ఇప్పుడు వారిని లేపడం దేనికి అనుకోకుండా వాళ్ళు నిద్రపోతున్నారా, మేలుకొని ఉన్నారా అనవసరం, వాళ్ళకు ఎప్పుడు పని పడితే అప్పుడు లేపుతారు. ఇలాంటి విషయాలు చాలా నేను విన్నాను. ఎవరిని గురించి? కువైట్కి వెళ్ళిన వారిని గురించి, సౌదీ, దుబాయ్, మస్కట్, ఇలా అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు కదా, మన భారతదేశం నుండి, విదేశాల నుండి అక్కడ పనిచేయడానికి వెళ్తూ ఉంటారు కదా.
వాళ్ళని అడగండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో. వాళ్ళు చెప్పేటువంటి వర్ణన మీరు విన్నప్పుడు ఇంత బానిసత్వమా అనేటువంటి ఆ ప్రశ్న మనకు వస్తుంది. అంటే ఇప్పటికీ అరబ్ కంట్రీస్లో బానిసత్వం ఉంది. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే బానిసత్వంలో నెగిటివ్ యాంగిల్ని, పాజిటివ్ యాంగిల్ని రెండింటిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ బైబిల్ దేవుడు బానిస యజమాని అని వ్రాసినటువంటి ఇలాంటి భావజాలం కలిగినటువంటి బ్రెయిన్లెస్ ఈడియట్స్కి నేను సమాధానం చెప్తున్నా. ఏమనంటే ఇప్పటికీ బానిసత్వం ప్రపంచంలో అరబ్ కంట్రీస్లో ఉంది. మరి మన భారతదేశం నుంచి అదే పనిగా ఏజెంట్లకు డబ్బు కట్టి, అక్కడి నుంచి వీసాకు డబ్బు కట్టి, రకరకాల ప్రయత్నాలు చేసి, మెడికల్లో పాస్ అయ్యి, చుట్టుపక్కల అప్పు చేసి, ఇక్కడి నుంచి ఎగబడి కువైట్కు ఎందుకు వెళ్తున్నారు భారతీయులు? ఈ బ్రెయిన్లెస్ ఇడియట్స్ నేను అడుగుతున్నా. ఏ బ్రెయిన్లెస్ ఇడియట్స్ని? బైబిల్ దేవుడు బానిస యజమాని అని బైబిల్ని ఒక బూచిలాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పానుపరగాళ్ళకి నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ అరబ్ కంట్రీస్లో బానిసత్వం ఉంది, కఠినమైన బానిసత్వం ఉంది. అలాంటి బానిసత్వంలోనికి మన భారతీయులు ప్రతిరోజు చాలామంది వెళ్తూ ఉంటారు, వేల సంఖ్యలో వెళ్తూ ఉంటారు అక్కడికి. ఎందుకు? బానిసత్వం చేయడానికి. మీకు ఎవరైనా తెలుసు ఉంటే ఫోన్ చేసి అడగండి, వాళ్ళు వివరిస్తారు కువైట్లో పరిస్థితులు ఎలాగుంటాయి అని. ఎక్కడో కొంతమంది మాత్రమే బాగా బ్రతుకుతూ ఉంటారు, మిగిలిన వాళ్ళ బ్రతుకు మామూలుగా ఉండదు. ఎందుకని? అంత బానిసత్వంలోనికి వెళ్ళడానికి చుట్టుపక్కల అప్పులు చేసుకొని మెడికల్లో పాస్ అయ్యి, ఒకవేళ మెడికల్లో ఏదైనా తేడా వస్తే నెలల కొద్దీ మందులు వాడి తర్వాత మరలా మెడికల్కి వెళ్ళి పాస్ అయ్యి, అక్కడి నుంచి వీసా రావడానికి డబ్బు కట్టి, ఏజెంట్లకు డబ్బు కట్టి, ఇంత ప్రయాస కూర్చి అక్కడికి వెళ్ళి 2-3 సంవత్సరాలు అప్పులు తీర్చుకోవడానికే, పోవడానికైనా అప్పులు తీర్చుకోవడానికి 2-3 సంవత్సరాలు కష్టపడి ఆ జీతం అంతా వారికి ఇచ్చి తర్వాత వచ్చేటువంటి జీతం కోసమని ఎందుకని ఇంత బానిస బ్రతకడానికి భారతీయులు ప్రతినిత్యం ఎగబడుతున్నారు? బైబిల్ దాకా వద్దు, పాత రోజుల్లో ఉన్నటువంటి బానిసత్వం దాకా వద్దు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు కొన్ని వేల మంది భారతదేశ వ్యాప్తంగా అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు. ఎందుకని? బానిస పని చేయడానికి. నేనేం చెప్తున్నాను అంటే, బానిసత్వం అనే దాంట్లో నెగిటివ్ యాంగిల్ ఉంది, పాజిటివ్ యాంగిల్ ఉంది. ఎలాగైతే ఒక రోజు అంటే చీకటి పగలు ఎలాగైతే ఉంటాయో అలాగే బానిసత్వంలో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. మన భారతదేశం నుంచి ఇంత కష్టపడడానికి అరబ్ కంట్రీస్కి ఆ బానిస సేవ చేయడానికి ఎందుకు వెళ్తున్నారా అంటే, వాళ్ళకి ఈ భారతదేశంలో జీవనోపాధి లేదు, చదువు లేదు, ఆస్తి లేదు, కులము లేదు. కాబట్టి ఇక్కడ బ్రతకలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఇక్కడి నుండి అరబ్ కంట్రీస్కి వెళ్తున్నారు. మీరు చూడండి, ఎవరైతే విదేశాలకు వెళ్ళి బానిస బ్రతుకుతుంటారో ఎక్కువ శాతం మందికి కులం ఉండదు, కులం తక్కువ వాళ్ళే ఉంటారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, వీళ్ళకి భూములు ఉండవు, ఆస్తులు ఉండవు. వీళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏముండవు. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు పాలేరులాగా యజమానుల దగ్గర, భూస్వాముల దగ్గర పని చేసుకుంటూ బ్రతుకుంటారు. ఏదో వాళ్ళు ఒక ముద్ద పెడితే ఆ ముద్ద సగం తిని సగం ఇంటికి తీసుకొచ్చి పిల్లలకు పెట్టుకొని పోషించుకున్నటువంటి చరిత్ర కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బ్రతకడానికి ఇక్కడ జీవనోపాధి లేక, భూములు లేక పండించుకోవడానికి, ఆస్తిపాస్తులు లేక, సమాజంలో సరైన గౌరవం లేక, డబ్బు వచ్చేటువంటి మార్గం లేక ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళి అక్కడ బానిస బ్రతుకుతున్నారు. అక్కడ వాళ్ళు బాత్రూములు కడగమన్నా, ఏ పని చేయమన్నా సరే చేసి 4 రూపాయలు డబ్బు సంపాదించుకొని ఇండియాకు వచ్చి గౌరవంగా బ్రతకొచ్చు అనేటువంటి ఆలోచన. పెద్ద కులం వాళ్ళైనా సరే వాళ్ళకి ఇక్కడ ఉపాధి లేనప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ వాళ్ళు పడే కష్టం అంత ఇంత కాదు, అది బానిసత్వం. లిటరల్గా అది స్లేవరీ, బానిసత్వమే. మరి ఎందుకని బానిసత్వం కోసం ఎగబడుతున్నారు అంటే, ఇక్కడ అవకాశాలు లేవు, అప్పులు ఎక్కువయ్యాయి, సూసైడ్ చేసుకొని చనిపోయే కంటే అక్కడికి వెళ్ళి స్లేవరీ, బానిసత్వం చేయడం మంచిది కదా అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నారు. అలా కొన్ని లక్షల కుటుంబాలు మన భారతదేశంలో అరబ్ కంట్రీస్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. అక్కడ బానిస సేవ చేసి ఇక్కడ వీళ్ళ జీవనోపాధి సంపాదించుకుంటున్నారు, వీళ్ళ కుటుంబాలు
ఈరోజు కూడా మన భారతీయులు బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మన భారతీయులు గల్ఫ్ కంట్రీస్లో బానిసత్వాన్ని అనుభవిస్తూ అలా వచ్చిన జీతాన్ని ఇండియాకి పంపిస్తే ఇక్కడ కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఇది ఎవరు కాదనలేనటువంటి నిజం. అంటే ఈ బానిసత్వంలో పాజిటివ్ యాంగిల్ ఉందా? అర్థమైంది మీకు? అంటే ఈ బానిసత్వంలో పాజిటివ్ యాంగిల్ ఉందా? వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు సేవ చేయించుకుంటున్నారు వీళ్ళ చేత, అలాగని వీళ్ళ చేత ఉచితంగా సేవ చేయించుకోవట్లేదు కదా, డబ్బు ఇస్తున్నారు కదా, ఆ డబ్బు మన డబ్బు కంటే ఎక్కువ కదా, కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ డబ్బు పంపించి కుటుంబాలు పోషించుకుంటున్నారు. అంటే బానిసత్వంలో పాజిటివ్ యాంగిల్ ఉంది ఎప్పుడు? ఈ రోజుల్లోనే. అదే సమయంలో నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది. వాళ్ళ చేత కఠినమైన సేవ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏమి జుట్టు పట్టుకొని లాగట్లేదు కదా. భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఇలా జుట్టు పట్టుకొని లాగట్లేదు కదా, రండి బానిస సేవ చేయండి అని. లేదు, ఇక్కడి నుంచి మనోళ్ళే ఎగబడి వెళ్తున్నారు. ఎంత కష్టపెట్టినా సరే జీతం ఇస్తున్నారు కదా, ఇక్కడ మాకు అవకాశాలు లేవు కదా అనే ఉద్దేశంతో. అర్థమైందా? బానిసత్వం అంటే అందులో పాజిటివ్ యాంగిల్ ఉంది, అందులో నెగిటివ్ యాంగిల్ ఉంది. ఈ 2024లోనే మన భారతదేశంలో, ప్రపంచంలో చెప్పుకోదగ్గ దేశమే కదా మన భారతదేశం అనేది, ప్రజాస్వామ్య దేశం కదా. ఈ ప్రజాస్వామ్య దేశంలోనే ఈ కుల పిచ్చితో, మత పిచ్చితో, ఈ ప్రాంతీయ విభేదాలతో ఒక తక్కువ కులస్తుని, డబ్బు లేనివాడిని పైకి రానివ్వకుండా అణిచివేసేటువంటి ఈ విషపు ఆలోచనతో నిన్నటువంటి కొంతమంది వ్యక్తుల చెప్పుల కింద నలిగిపోతున్నటువంటి వ్యక్తులు ఇక్కడి నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళి అక్కడ బానిసత్వం చేసి ఇక్కడ డబ్బు పంపించుకుంటున్నారు కదా ఈ 2024లోనే. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం చరిత్రలోకి వెళ్తే అక్కడ విదేశాలకు వెళ్ళి అక్కడ బానిసత్వం చేసి అక్కడ ఉద్యోగం చేసి ఇక్కడికి డబ్బు పంపించేటువంటి పరిస్థితులు లేవు కదా. నేనేం చెప్తున్నాను, బానిసత్వంలో పాజిటివ్ యాంగిల్ ఉంది, నెగిటివ్ యాంగిల్ ఉంది. ఈరోజే మనం బ్రతకలేక విదేశాలకు వెళ్తూ ఉంటే ఈ 2024లోనే ఇంత చదువు ఉండి, ఇంత సంస్కరణ ఉండి, ఎన్నో చట్టాలు వచ్చి, మనది ప్రజాస్వామ్య దేశమై అందరికీ ఓటు హక్కు వచ్చి, ఇంతటి అధునాతనమైన ఈ ప్రపంచంలోనే బ్రతకలేక ఈ 2024లోనే ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటే, మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులకి హక్కులు అనేవే లేనప్పుడు ఎవడు బలవంతుడైతే వాడే పరిపాలించేటువంటి ఆ రోజుల్లో బానిసత్వం అనేది మనుషులు సర్వైవ్ కావడానికి, ఈ తక్కువ వ్యక్తులు ఉంటారు కదా వీళ్ళు సర్వైవ్ కావడానికి, బ్రతకడానికి ఒక అవకాశం ఆ రోజుల్లో. అయితే ఇందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నేను బానిసత్వంలో నెగిటివ్ యాంగిల్ లేదని చెప్పటం లేదు, కానీ ఆ బానిసత్వం అనే దానివల్ల మనుషులు బ్రతకగలిగారు ఆ రోజు. ఎప్పటి విషయం ఇది? కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఎలాగో చెప్తాను వినండి. ఈరోజే 2024లోనే అందరికీ భూమి లేకపోతే బ్రతకలేని వాళ్ళు ఫారిన్ వెళ్తుంటే, మరి వేల సంవత్సరాల క్రితం అందరికీ భూమి ఉందా? కొంతమంది చేతుల్లోనే మొత్తం భూమి ఉండేది. కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కొంతమంది చేతుల్లోనే ఉండేది. మిగిలిన వాళ్ళంతా వారి చెప్పుల కింద బ్రతకాలి. వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే పస్తుండాలి, చచ్చిపోవాలి. ఆకలి చావులు ఎక్కువ మనం చరిత్రలోనికి వెళ్తే, ఆకలి చావులు ఎక్కువ మనం చరిత్రలోనికి వెళ్తే. ఎందుకు అంటే అందరికీ పండించుకోవడానికి భూమి లేదు. ఇప్పుడంటే మనకు రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి, మనం వ్యవసాయం కాకపోయినా ఇంకా వేరే పనైనా చేయొచ్చు. కానీ అప్పట్లో అంత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదు కదా, ఇండస్ట్రీస్ లేవు కదా, కంపెనీలు లేవు కదా, ప్రైవేట్ సంస్థలు లేవు కదా. కాబట్టి బ్రతికితే ఈ పశువుల మీదనో భూముల మీదనో ఆధారపడి బ్రతకాలి. ఇవి కూడా కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు మిగిలిన వ్యక్తులు, ఏమీ లేని వాళ్ళు బ్రతికేదానికి బానిస వ్యవస్థ ఆ రోజు వ్యక్తులు పోషించింది. అయితే ఇందులో నెగిటివ్ యాంగిల్ ఏంటంటే, ఇంతవరకు ఇది పాజిటివ్ యాంగిల్. అంటే నేను బ్రతకలేకపోతున్నా, నేను చనిపోయాకంటే నన్ను నేనుగా అమ్ముకుంటా, నన్ను కొన్నటువంటి వ్యక్తులు నాకు భోజనం పెట్టి నన్ను పోషిస్తారు, నేను వాళ్ళకు పని చేస్తాను, నా అప్పు తీరేంత వరకు, నా అవసరం తీరేంత వరకు వాళ్ళకు నేను పని చేస్తాను. నేను అమ్ముకోవడానికి భూమి లేదు, పశువులు లేవు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కాబట్టి నన్ను నేనుగా అమ్మి వేసుకుంటాను. ఇది బానిస వ్యవస్థ. అలా కొన్నటువంటి వ్యక్తి నాకు భోజనం పెడతాడు, నాకు వస్త్రాన్ని ఇస్తాడు, పని చేయించుకుంటాడు, అయితే కఠినమైన పని చేయించుకుంటాడు. ఇది నెగిటివ్ యాంగిల్. పాజిటివ్ యాంగిల్ ఏంటంటే, మొదట నేను బ్రతుకుతున్నాను కదా, ఇది పాజిటివ్. నన్ను నేను అమ్ముకునేటువంటి అవకాశం ఉంది కదా, ఇది పాజిటివ్. అయితే కొన్నటువంటి వ్యక్తి కఠినమైన దాస్యాన్ని, కఠినమైన సేవ చేయించుకుంటాడు, ఇది నెగిటివ్ యాంగిల్. ఈ బానిస వ్యవస్థని ప్రారంభించింది బైబుల్ కాదు. మరొకసారి చెబుతున్నాను, ఈ పానుపరాగ్ బ్యాచ్ అంతా జాగ్రత్త వినాలి. బానిస వ్యవస్థని ప్రారంభించింది బైబుల్ కాదు, బానిస వ్యవస్థని సంస్కరించింది బైబుల్.
మరొకసారి చెప్తున్నా వినండి. బానిస వ్యవస్థని ప్రారంభించింది బైబిల్ దేవుడు కాదు, బానిస వ్యవస్థని సంస్కరించింది బైబిల్ దేవుడు, బైబిల్. కానీ వీళ్ళు మాత్రం ఎలా రాశారు అంటే, బైబిల్ దేవుడు ఒక బానిస యజమాని అనేటట్టుగా, బైబిల్లో నుండి బానిసత్వం వచ్చింది అనేటట్టుగా వీళ్ళు వ్రాస్తున్నారు. కాదు, ఎప్పుడు బానిస వ్యవస్థ ప్రారంభమైందో మనకు సరిగ్గా తెలియదు. కానీ అంటే ఆ రోజుల్లో ఎవడు బలవంతుడో వాడే పరిపాలించేవాడు. ఇలా ఎప్పుడు ఖచ్చితంగా ఎక్కడ బానిసత్వం ప్రారంభమైందో మనకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఈ బానిసత్వం అన్నది ఆ ప్రాచీన కాలంలో అనివార్యమైంది. మరొకసారి చెప్తున్నాను, ఈ బానిసత్వం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభమైందో మనకు తెలియదు. కానీ మొత్తానికి ప్రాచీన కాలంలో బానిసత్వం అన్నది అనివార్యమైంది. లేనివాడు తన్ను తాను అమ్ముకునేటువంటి, నాకు ఈరోజు పూటకు భోజనం దొరికితే చాలు, ఎంత పనైనా చేస్తాను అనేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. ఈ బానిస వ్యవస్థని బైబిల్ సంస్కరించింది. ఈ బానిసలకు దేవుడు విలువనిచ్చాడు. చాలామంది ఏమని అడుగుతారు అంటే చరిత్ర పట్ల అవగాహన లేని వాళ్ళు, సమాజం పట్ల సరైన అవగాహన లేని వాళ్ళు ఏమంటారు అంటే, అదేంటన్నా బైబిల్ దేవుడు బానిసత్వాన్ని సంస్కరించడం ఏంటి, దాన్ని నిర్మూలించాలి కదా అని. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు 2024లో మన ఇండియన్ గవర్నమెంటు ఒక జీవో పాస్ చేసింది అనుకోండి, వెంటనే భారతదేశం నుంచి కువైట్కి వెళ్ళే వాళ్ళంతా నిలవబడిపోవాలి, భారతదేశం నుంచి ఎవరు కూడా విదేశాలకు వెళ్ళి పని చేసుకోకూడదు, అక్కడ వాళ్ళు బానిసలాగా చూస్తున్నారు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళకూడదు, అక్కడ వాళ్ళు బానిసలాగా చూస్తున్నారు, మనకు డిగ్నిటీ లేదా, కాబట్టి ఎవరు కూడా భారతదేశం నుంచి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళకూడదు అని ఆజ్ఞ జారీ చేసింది అనుకోని మన భారతదేశ ప్రభుత్వం, ఏమవుతుందో తెలుసా? కొన్ని లక్షల మంది సూసైడ్ చేసుకొని చావాలి. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇక్కడ బ్రతకడానికి జీవనోపాధి లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎంత కష్టమైనా అక్కడికి వెళ్ళాల్సి ఉంది. అంటే భారతదేశ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా అరబ్ కంట్రీస్కి ఎవరు వెళ్ళకూడదు అని ఆజ్ఞ జారీ చేస్తే కొన్ని లక్షల మంది చావాలి ఇప్పుడే, ఈ రోజుల్లోనే, ఈ కాలంలోనే. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం బానిస వ్యవస్థను నిర్మూలిస్తే ఎంతమంది చచ్చిపోతారు? ఒకవేళ ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అరబ్ కంట్రీస్కి భారతీయులు వెళ్ళకూడదు, అక్కడ బానిస సేవ చేస్తున్నారు, కఠినమైన సేవ చేస్తున్నారు, మనకు డిగ్నిటీ లేదా అనేటట్టుగా అంటే, ఇక్కడే ఆత్మహత్యలు, అప్పులు ఎక్కువైపోయి, కుటుంబం గడవక, డబ్బు లేక అలా రోడ్డును పడతారో, ఆత్మహత్యలు చేసుకుంటారో, మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం అమ్ముకోవడానికి కూడా ఏమీ లేనటువంటి, బ్రతకడానికి కూడా ఏమీ లేనటువంటి ఎలాంటి కంపెనీలు కానీ, ఎలాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ, అసలు వేరే దారి లేనటువంటి ఆ రోజుల్లో బానిస వ్యవస్థను నిర్మూలిస్తే కొన్ని లక్షల మంది చావుల్ని కలజోడాలి. కాబట్టి బైబిల్ బానిసత్వాన్ని నిర్మూలించలే, బానిసత్వాన్ని సంస్కరించింది. ఎలాగో చెబుతాను వినండి. ఇప్పుడు మీరు కువైట్కి ఫోన్ చేసి అడగండి, కువైట్లో చాలా చట్టాలు వచ్చాయి. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ కువైట్లో ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని ఫెసిలిటీస్ కల్పించేటట్టుగా వాళ్ళు వచ్చే విషయం కానీ, పోయే విషయం కానీ, లేకపోతే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీస్ కానీ, వాళ్ళ మీద ఏమైనా హింస జరుగుతుంటే ఫిర్యాదు ఇవ్వడం కానీ, ఇలాంటి చాలా విషయాల్లో మన ఇండియన్ గవర్నమెంట్ మేలు చేసింది విదేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులకి. దీన్ని సంస్కరణ అంటారు. అంతేగాని భారతదేశ గవర్నమెంట్ కంప్లీట్గా దాన్ని నిర్మూలించదు, వెళ్ళకూడదని. అక్కడ ఉన్నటువంటి భారతీయులకి మెరుగైన పరిస్థితులు కల్పించింది. దీన్ని సంస్కరణ అంటారు. ఒకవేళ నిర్మూలిస్తే ఏమవుతుంది? పూర్తిగా కొన్ని లక్షల మంది చచ్చిపోతారు, రోడ్డును పడతారు. అలా కాకుండా వీళ్ళ సమయాన్ని తగ్గించడం, వీళ్ళకు డిగ్నిటీ కల్పించడం, ఆ ఎంబసీతో వాళ్ళతో మాట్లాడి, ఇది సంస్కరణ. బైబిల్ ఏం చేసిందంటే సంస్కరణ చేసింది. దీన్ని నేను వివరించే కంటే ముందుగా, ఎలా సంస్కరణ చేసింది అనేదానికంటే ముందుగా, ఇక్కడ ఈ పాన్పరాగ్ బ్యాచ్ ఏమని రాసింది బైబిల్ గురించి, ఎలాంటి విషయాన్ని హైందవ సమాజంలో నింపుతుంది బైబిల్ పట్ల అన్నది చదివి వినిపిస్తాను. బైబిల్ దేవుడు ఒక బానిస యజమాని అని టైటిల్ పెట్టారు. ఈ పాన్పరాగాళ్ళకి ఇంతకు మించిన టైటిల్స్ ఉండవులేండి. చూడండి, బానిసత్వాన్ని ప్రోత్సహించిన వాడు బైబిల్ దేవుడు. అసలు అమానవీయమైన, అతి క్రూరమైన బానిసత్వాన్ని సామాన్య మనుషులే చేదరించుకుంటూ ఉంటే, మన బైబిల్ దేవుడు గారు మాత్రం బానిసత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా, అయ్యగారు ఇంకా బానిసల బ్రోకర్ లాగా వాళ్ళు ఎలా తినాలి, ఎలా పని చేయాలి, వాళ్ళని ఎంత కొనాలి, మళ్ళీ ఎంత కమ్మాలి, ఏ ఏ దేశాల్లో వాళ్ళని బానిసలుగా కొనాలి అని డీటెయిల్స్ కూరగాయలు కొన్నట్టుగా లిస్ట్ ఇచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసిన
గొప్ప బానిస సంస్కర్త. చూసారా ఈ పారుపరగాళ్ళు ఎలాంటి పదజాలం ఎలా రాస్తున్నారో నాకు తెలియపెడతాను. ఇంతకు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రాణం లేని మోగ బొమ్మ గురించి కాదు మీరు మాట్లాడుతున్నది, జీవం కలిగిన దేవుని గురించి. ఇక్కడ వ్రాసేటప్పుడు బాగానే ఉంటుంది, ఛానల్ సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే బాగానే ఉంటుంది, గూగుల్ పే ఫోన్పేలో డబ్బులు పడుతూ ఉంటే బాగానే ఉంటుంది, ఇలా ఉద్దరకు వచ్చేటువంటి డబ్బు తింటూ ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఒకానొక రోజు వస్తుంది, నల్లిని నలిపినట్టుగా నలుపుతాడు. జాగ్రత్త, రాసి పెట్టుకోండి నా మాటని. ఇక్కడ ఇలాంటి పోస్ట్ చేస్తున్నప్పుడు కింద మిగతా పానుపరగాళ్ళు వచ్చి కామెంట్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒకానొక రోజు నల్లిని నలిపినట్టు నలుపుతాడు. జాగ్రత్త, మీరు మాట్లాడుతున్నది బొమ్మల గురించి కాదు, మీరు మాట్లాడుతున్నది జీవం కలిగిన దేవుని గురించి. తర్వాత చూడండి, అసలు బానిసలు ఆస్తులు అంట. దేవుడు చెప్పలేలా, వివరిస్తాను నేను. అసలు బానిసలు ఆస్తులు అంట, ఆ ఆస్తులను పిల్లలకు ఇవ్వచ్చు అంట. బానిసలు సచ్చేదాకా పనిచేస్తూ ఉండాలంట. అసలు సగటు మనిషికి ఉండే దయా దాక్షిణ్యాలు కూడా లేని చిన్నపిల్లల్ని చంపించి బానిసత్వాన్ని ప్రేరేపణ చేసిన, పరమ లుచ్చాపనులు చేసిన ఒక సైకో, శాడిస్ట్, లఫూట్, క్యారెక్టర్లెస్ వెధవ దేవుణ్ణి ఎంత చీప్గా మాట్లాడుతున్నారు చూడండి. అంతే, ఏం చేయలేం. ఒకనొక రోజు రానే వస్తుంది. ఎవడు ఈ పదాలు వ్రాసాడో, ఎవడు దీన్ని టైప్ చేశాడో జాగ్రత్త, ఆ చేతులు ఉండవు. నేను బెదిరించటంలా మీ భవిష్యత్తు చెప్తున్నాను. ఎందుకంటే జీవం కలిగిన దేవుణ్ణి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీకు ఏదైనా కొంతమంది క్రైస్తవులతో సమస్య ఉంటే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళని మాట్లాడండి. అంత దమ్ము ఉంటే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళని మాట్లాడండి. కానీ కొంతమంది మీలాంటి పానుపరగాలని నిందించడానికి బైబిల్ దేవుని ఇలా మాట్లాడుతున్నారు కదా. ఎవడైతే ఇది టైప్ చేశాడో ఆ చేతుల్లో పురుగులు పడతాయి, ఆ చేతులు తీసేస్తాడు. రాసి పెట్టుకో, నువ్వెవడో నాకు తెలియదు కదా, కానీ ఇది టైప్ చేసిన వాడి చేతులకి చాలా ప్రమాదం. ఎందుకంటే జీవం కలిగిన దేవుడైన వదిలిపెట్టడు. తర్వాత చూడండి, ఇలాంటి వాడు దేవుడా మీరే చెప్పండి, ఒరే పోరంబోకు, ఇప్పుడు 2024లో భారతదేశం నుంచి అరబ్ కంట్రీస్కి అక్కడ పని చేయడానికి, కఠినమైన పని చేయడానికి వెళ్తున్నారు కదా పోరంబోకు. మరి ఇక్కడ నుండి భారతదేశం నుండి అన్నపూర్ణగా పేరున్నటువంటి ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు పోరంబోకు? మీరు పెట్టినటువంటి కుల వ్యవస్థను బట్టి కాదా, కులాన్ని బట్టి అణిచివేయడాన్ని బట్టి కాదా? వారికంటూ ఆస్తిపాస్తులు లేకుండా ఒక్కొక్కడు 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, లక్షల ఎకరాలు ఆ రోజు బానిసత్వం చేయించుకున్న కారణం చేత కదా ఈరోజు కులం తక్కువ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు అక్కడ మిగిలిపోయారు. పోరంబోక నువ్వు రాస్తున్నావు, ఇలాంటి వాడు దేవుడా మీరే చెప్పండి అంటే చెప్పేది ఎందుకు? చూస్తావు, టైప్ చేసావు కదా, నువ్వే చూస్తావు ఈయన దేవుడా కాదా అన్నది చూస్తావు నువ్వే. నా మాట రాసి పెట్టుకో. తర్వాత చూడండి, ఈ విధంగా బైబిల్ దేవుడు తెల్ల మనుషులను వచ్చి నల్లవారిని బానిసలుగా మార్చమని ఆదేశించాడు అని కన్నీళ్ళు గార్చే బొమ్మేస్తున్నాడు. బైబిల్ ఎక్కడైనా తెల్ల మనుషులు నల్లవాళ్ళను కొనాలి అనేటువంటిది ఏమైనా ఉందా? తెల్లవాళ్ళు నల్లవాళ్ళను కొనాలి అనేమైనా ఉందా? ఇక్కడ బానిసత్వానికి మద్దతు ఇచ్చే దేవుణ్ణి నేను ఎప్పుడు పూజించను. బానిసత్వానికి మద్దతు ఇచ్చే దేవుణ్ణి నేను ఎప్పుడు పూజించను అని అంటున్నాడు. ఇబ్బంది ఏమీ లేదు, పూజించదు. ఎవడైతే కులాన్ని పెట్టాడో వాడి సంఖ్య నాకు సరిపోతుంది. తర్వాత చూడండి, బైబిల్ దేవుని బానిసల బ్రోకరత్వం. అరే ఎలా రాస్తున్నారు అసలు దేవుడి గురించి మాట్లాడుతూ, మీ బొమ్మల్ని బుర్రలో పెట్టుకొని అసలు జీవం లేని దేవుణ్ణి ఎలా రాస్తున్నారు? అసలు ఆ చేతులు ఎలా ఆడుతున్నాయి నాయన మీకు? హిందూ బంధువులారా, మన మధ్యలో సెక్యులర్గా ఉన్న హిందువులకు చైతన్యం రావాలంటే వీడికి డబ్బు పంపించాలంతే, వీడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది చైతన్యం అంటే, చైతన్యం రావాలి అనేదే నా ప్రయత్నం. మన దేశంలో ఉంటూ ఇక్కడే తింటూ, మన దేశం అంటే మరి క్రైస్తవుల దేశం కదా ఇది? మన దేశం అంటే మీరు ఏమైనా పేటెంట్ ఏమైనా రాయించుకున్నారా? మన దేశంలో ఉంటూ అంటే ఒరేనైనా మీరు కనీసం 6th క్లాస్ కూడా చదవలేదా? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఒరే మీరు సోషల్లో 6th క్లాస్ కూడా చదివి చదవలేదా? మన దేశం ఏంట్రా? మన దేశంలోనే ఉంటూ మన దేశంలో తింటూ, ఒరే మీ నాయన ఏమైనా సంపాదించాడు? ఇది కాదు కదా.
ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో సిద్ధాంతాలు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. ఇది ఒకటి సొత్తు కాదు, ఇది ప్రత్యేకించి మీ నాయన సొత్తు కాదు. ఇది ప్రతి ఒక్కడు, ప్రతి మతం, ప్రతి జాతి భిన్నత్వంలో ఏకత్వం. ఇది 6వ తరగతి సిలబస్ రా స్వామి. మరి మీ సార్లు లెసన్ చెప్పారో లేదో, ఆ చెప్తున్నప్పుడు మీరు నిద్రపోతున్నారో లేకపోతే ఇంకేమైనా పని చేస్తున్నారో పోరంబోకుల్లారా. భారతదేశం అన్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం ఇది. లౌకిక దేశం ఇది. ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో సంబంధించింది కాదురా పోరంబోకుల్లారా. ఇక్కడ వీడు రాస్తున్నాడు చూడండి, 6వ తరగతి నాలెడ్జ్ కూడా లేకుండా. ముందే చెప్పాను కదా, పాన్ పరాగ్ వేసుకున్నటువంటి నోట్లో తెల్లదనం ఎలాగుండదో ఈ స్లోగన్ మాట్లాడుతున్నట్టు ఇలాంటి వారి బుర్రలో ఏముంటుంది. వీడు రాస్తున్నాడు చూడండి, మన దేశంలో ఉంటూ మరి వీళ్ళ నాయన సంపాదించాడు ఈ దేశాన్ని, వీళ్ళ నాయన సంపాదించాడు. మన దేశంలో ఉంటూ ఎక్కడే తింటూ, అబ్బా ఒరే పోరంబోకుల్లారా, కుల వ్యవస్థ పెట్టి మనుషుల్ని నీచంగా చూస్తున్నటువంటి దరిద్రులారా, ఇది మీ నాన్నగారు సంపాదించిన దేశం కాదు. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడి దేశం. ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఇది లౌకికమైన దేశం. ఇది చూడండి ఎలాంటి విషయాన్ని నింపుతున్నాడో. మన దేశంలో ఉంటూ ఇక్కడే తింటూ స్వదేశాన్ని, సంప్రదాయాల్ని చులకన చేస్తూ, ఒరే పోరంబోక, ప్రతి జాతికి సంప్రదాయం ఉంది. భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ సంప్రదాయం వేరే. హైందవులు, వాళ్ళ సంప్రదాయం వేరే. హైందవులో రకరకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ సంప్రదాయాలు వేరే. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ సంప్రదాయాలు వేరే. సిక్కులు ఉన్నారు, వాళ్ళ సంప్రదాయాలు వేరే. బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు, యూదులు కూడా ఉన్నారు కదా. ఎవడి సంప్రదాయం వాడిదే. మన సంప్రదాయాలను చులకన చేస్తూ అనంటే ఒరే పోరంబోక, మరి మిగతా వాళ్ళ సంప్రదాయాలను చులకన చేయడానికి మీకెవరు హక్కు ఇచ్చారు? దీన్ని రాసిన వాడిని అంటున్నా నేను. మన సంప్రదాయాన్ని చులకన చేస్తూ అంటే ఒరే పోరంబోక, మరి ఇంతవరకు బైబిల్ దేవుని రకరకాలుగా మాట్లాడావు కదా, మరి మా సంప్రదాయాల్ని చులకన చేసి మాట్లాడడానికి నీకెవడో హక్కు ఇచ్చారా పాన్పరకు బుర్రతో కేదవా? అంతే కదా. మన దేశంలో ఉంటూ మన సంప్రదాయాల్ని చులకన చేస్తూ అంటే మరి నీ సంప్రదాయాన్ని ఎవడో చులకన చేశాడని, మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి ఇంత నీచంగా మాట్లాడేవే. ఇలా మాట్లాడడం ద్వారా క్రైస్తవుల సంప్రదాయాల్ని చులకన చేసి మాట్లాడడానికి నీకెవడు హక్కు ఇచ్చాడు అంటే నీ పాన్పరాకు బ్రెయిన్కి ఇది తట్టలేదా? మా సంప్రదాయాన్ని చులకన చేసి అన్నప్పుడు ఎవడు చులకన చేశాడో వాడి పేరు పెట్టి ఫోటో వేసి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడసావు, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. అంతేగాని బైబిల్ ఉన్న దేవుణ్ణి, బైబిల్ని ఇంత నీచంగా మాట్లాడి మరలా మన సంప్రదాయాల్ని, మన తోటకూరని నీచంగా మాట్లాడడానికి ఎందుకు ఇలా మాట్లాడతారు? చులకన చేస్తూ, విమర్శిస్తూ, నీచభావంతో ఏమైనా నా కంటపడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నీచభావంతో ఒరే ఇంతకంటే నీచత్వమా? దేవుణ్ణి ఇంత నీచంగా మాట్లాడి మరలా ఎవరైనా మన సంస్కృతిని నీచంగా మాట్లాడితే అంటే ఇంతకంటే నీచత్వమా? అసలు ఏం రాస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటే విషయాన్ని సమాజంలో నింపుతున్నావు, అర్థమవుతుందా? చూడండి, మన ధర్మం కోసం మీ వంతుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇది గొడవ. సబ్స్క్రైబర్ల కోసం ధర్మము, దొండకాయ, ఎందుకు ఈ పదాలన్నీ? సబ్స్క్రైబర్ కోసం అడిగి సావచ్చు కదా. అంటే ఎంత తిడితే అంత పాన్పరాగాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అంతేనా? ఎంత తిడితే అంతమంది పాన్పరాగాళ్ళు వస్తారు. ఎక్కువ మంది పాన్పరాగాలు కదా ఉండేది. క్లాసిక్గా మాట్లాడితే రారు, కాబట్టి తిడితే ఎక్కువ మంది వస్తారు అనేటట్టుగా ఈ పాన్పరాగాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకునేదానికి మన ధర్మం కోసం మీ వంతుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ను విని ఈ మత మార్పిడి మతాలను ప్రశ్నించాలన్నదే నా కోరిక. ఒరే ప్రశ్నకి ఇంత నీచంగా మాట్లాడేదానికి తేడా ఉందా లేదా? ప్రశ్న అంటే అడుగు, ఇదిగో బైబిల్లో ఈ అధ్యాయంలో ఈ వచనంలో ఇలాగుంది, ఇది బానిసత్వాన్ని ప్రోత్సహించినట్టుగా ఉంది కదా అని అంటే ఎవరో ఒక పాస్టర్ ముందుకు వచ్చి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తాడు. నేను ఆల్రెడీ చెప్పేశాను, చాలా వీడియోలో చెప్పేశాను. కానీ మరలా చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం, చెబుతాం. ఏది? ప్రశ్నించినప్పుడు. కానీ ఇంత నీచంగా బైబిల్ని ఎన్నెన్ని మాట్లాడినావు? ఇదా ప్రశ్నించడం అంటే? ప్రశ్నించేదానికి నీచంగా మాట్లాడేదానికి తేడా లేదురా పాన్పరకు? ప్రశ్నించాలన్నది ఈయన కోరిక అంట. చూడండి, మీకు నా నుండి ఏమైనా సమాచారం కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్ గ్రూపులో చేరేవారు ఈ నంబర్కు జై శ్రీరామ్ అని మెసేజ్ పెట్టండి. ఇది కథ. ఇంకా ఏం తెలివితేటలు ఉంటుంది సస్తాయి వీళ్ళకి, ఏం తెలివితేటలు ఉంటాయి? పాన్పరాగు వేసుకున్న నోట్లో తెల్లదనం ఎలాగుండదో ఇలాంటి పాన్పరాగాళ్ళకి బ్రెయిన్ తక్కువ అని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే లేవియాకాండం 25వ అధ్యాయం 39వ వచనం నుంచి 46 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని వ్రాస్తూ చూడండి, బైబిల్లో దేవుడు బానిసత్వాన్ని ఎలా ప్రోత్సహించాడు అనేటట్టుగా మాట్లాడుతున్నాడు.
నా ఛానల్లో మొదటి ఛానల్లో జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేటువంటి మన మొదటి ఛానల్లో సునాద సంవత్సరం అనేటువంటి వీడియో ఉంది. ఆ వీడియోని చూడండి. అందులో ఈ మొత్తం అధ్యాయాన్ని, ఈ లేవియాకాండం 25వ అధ్యాయాన్ని చాలా స్పష్టంగా లోతుగా వివరించాను. అందులో ఇది కూడా ఉంది, వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. సరే, ఇక విషయానికి వస్తే ఇక్కడ ఈ వ్యక్తి ఏమైనా రాస్తున్నాడో చూద్దాం. లేవియాకాండం 25వ అధ్యాయం 39 నుంచి 46. ఇంతకు ఈ వ్యక్తి చెప్పినట్టుగా బైబిల్ దేవుడు బానిసత్వాన్ని ప్రోత్సహించాడు అన్నది మనం చూద్దాం. ఇక్కడ 39వ వచనం, మీ తోటి ఇశ్రాయేలీల్లో ఎవరైనా పేదవారై తమను తాము మీకు అమ్ముకుంటే వారిని బానిసలుగా చేసుకోవద్దు అని యూదుల గురించి మాట్లాడుతున్నాడు. వారు మీ అద్దె కార్మికులుగా లేదా తాత్కాలిక నివాసులుగా పరిగణించబడతారు. వారు జూబిలీ సంవత్సరం వరకు మీకోసం పనిచేస్తారు. అప్పుడు వారు మరియు వారి పిల్లలను విడుదల చేయబడాలి, మరియు వారు తమ స్వంత వంశాలకు మరియు వారి పూర్వీకుల ఆస్తికి తిరిగి వెళ్తారు. నేను ఈజిప్టు నుండి రప్పించిన ఇశ్రాయేలీయులు నా సేవకులు కాబట్టి వారిని బానిసలుగా అమ్మకూడదు. వారిని నిర్దాక్షిణ్యంగా పరిపాలించకు, నీ దేవునికి భయపడము. ఇంతవరకు ఇశ్రాయేలు గురించి వారిని బానిసలుగా చేసుకోకండి, వారిని ఎంప్లాయీస్ లాగా, జీతగాళ్ళలాగా చూడండి అనేటట్టుగా చెప్తున్నాడు. ఇప్పుడు 44వ వచనం నుంచి ఈ పానుపరాకులకి అర్థం కానటువంటి సందర్భం. దీని అర్థం కావాలంటే నేను ముందు చెప్పాను కదా, బానిసత్వంలో 2 కోణాలు ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు అమ్ముకునేటువంటి అవకాశాన్ని కలిగించడం. అయితే అలా ఏమీ లేక అమ్ముకున్న వాళ్ళని కఠినంగా పరిపాలించడం అన్నది నెగిటివ్ యాంగిల్. ఈరోజు కూడా భారతదేశం నుంచి కువైట్కి వెళ్తున్నారు కదా, ఇది తప్పు కాదు, ఇది పాజిటివ్. అలాంటి అవకాశం అరబ్స్ కల్పించారు, గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు కల్పించారు. మా దగ్గరకు వచ్చి పని చేసుకోవచ్చు, మేము జీతం ఇస్తామని వాళ్ళు కల్పించారు. ఇది మంచిది. అయితే అక్కడికి వెళ్ళినటువంటి వారి మీద కఠినమైన చూపు చూడడం, వారిని కష్టపెట్టడం అన్నది నెగిటివ్ యాంగిల్. ఇది తప్పుపడుతున్నాం. మా దగ్గరకు వచ్చి మీరు పని చేసుకోవచ్చు, మేము మీకు జీతం ఇస్తాం అని వాళ్ళు వీసా పంపించడం, అలాంటి ఆలోచన వాళ్ళకి రావడం అన్నది పాజిటివ్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద కఠిన దాస్యం మోపడం అన్నది నెగిటివ్. పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి చూడండి 44వ వచనంలో, మీ మగ మరియు ఆడబానిసలు మీ చుట్టూ ఉన్న దేశాల నుండి రావాలి. మీ చుట్టూ ఉన్న దేశాలు అంటే ఇజ్రాయెల్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు. అంటే అక్కడికి వెళ్ళి మీరు వారి జుట్టు పట్టుకొని లాక్కొని రండి అని చెప్తున్నాడా, లేకపోతే అక్కడ బానిసలుగా ఎవరైనా వీరిని అమ్ముతున్నారా? ఈరోజు ఎలాగైతే చేపల మార్కెట్టు, కూరగాయల మార్కెట్టు ఉన్నాయో మనం చూస్తున్నాము, అలాగే ప్రాచీన కాలంలో ఆ రోజుల్లో బానిసల మార్కెట్ ఉండేది, బానిసల సంత ఉండేది, ప్రతి ప్రాంతంలో ఉండేవి. బానిసలను అమ్ముకుంటారు, కొంటూ ఉంటారు. ఎలాగైతే మనకు పశువులు అమ్మేటువంటి మార్కెట్లు ఉంటాయో, సంత ఉందో, అలాగే ప్రాచీన రోజుల్లో బానిసల సంత ఉండేది. విదేశాల్లో కాదు, మన భారతదేశంలో కూడా ఈ పానుపరాగాలనే అడగండి, మన భారతదేశంలో కూడా బానిస వ్యవస్థ ఉండేది, ఇప్పటికీ చాలా ప్రాంతంలో ఉంది. అయితే బానిస అనేటువంటి పదం మార్చేసి దానికి వేరే పదాన్ని తగిలించారు, పాలేరని, ఇలాంటి రకరకాల పదాలు తగిలించారు. కానీ మన భారతదేశంలో కూడా బానిస వ్యవస్థ ఉంది. ఇప్పటికీ బానిస బ్రతుకుతున్నారు చాలామంది, పేర్లు మారే. కాబట్టి పాత రోజుల్లో బానిసల సంత ఉండేది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ మగ మరియు ఆడ బానిసలు మీ చుట్టూ ఉన్న దేశాల నుండి రావాలి. వీళ్ళని వెళ్ళి జుట్టు పట్టుకొని లాక్కుందామని చెప్పటం వల్ల ఆ బానిస సంతలోనికి వెళ్ళినప్పుడు మీరు బయట నుంచి తెచ్చుకోవాలి తప్ప లోపల ఉన్న వారిని బానిసలుగా చేసుకోకూడదు అని చెప్తున్నాడు. దీనికి కారణం ఏంటో కూడా నేను సునాద సంవత్సరం అనే దాంట్లో నేను స్పష్టంగా చెప్పాను. బయట నుంచి తీసుకొని రావాలి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరైతే బానిస సంతలో ఉన్నారో వాళ్ళని కొనడం ద్వారా వీరి ఇళ్లలోనికి వారిని తెచ్చుకుంటున్నారు. అంటే వారికి వీళ్ళు ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు, ఆ బానిసలకి వీరి ఇంట్లో స్థానాన్ని కల్పిస్తున్నారు, వారికి భోజనం పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, వారికి పెళ్ళిళ్ళు కూడా చేయాలి, వారి కుటుంబాలను వీళ్ళే పోషించాలి. తర్వాత నేను వివరిస్తాను. మీరు విదేశానికి వెళ్ళడానికి మీకు వీసా వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి, మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు వాళ్ళు అని కదా ఈరోజే. మరి బానిస సంతంలో నుంచి ఒక వ్యక్తిని కొనుక్కుంటున్నాడు అంటే ఆ వ్యక్తికి ఇంట్లో ఆశ్రయం ఇస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, వస్త్రం ఇస్తున్నాడు, జీతం ఇస్తున్నాడు, వాడికి పెళ్లి చేస్తున్నాడు, వాడి కుటుంబాన్ని కూడా పోషించాలి. బైబిల్లో యోసేపుని ఐగుప్తుకి అమ్మివేశారా, బానిసకి అమ్మివేశారా? వాళ్ళు కొనుక్కున్నారు అంటే దాని అర్థం ఏంటి, బానిసలు అమ్మడం కొనడం అన్నది ఆ రోజుల్లో మామూలు విషయం, మన భారతదేశంలో కూడా. అలా యోసేపుని ఒక ఐగుప్తుని కొనుక్కొని తన ఇంటి మీద అధికారిగా చేశాడు కదా. అంటే అందరూ యజమానులు కూడా ఒకే కోణతో ఉండరు. కువైట్కి వెళ్ళిన వాళ్ళని అడగండి,
కొన్ని ఇళ్లలో కఠినమైన దాస్యం చేస్తారు, కొన్ని ఇళ్లలో చాలా స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో వ్యక్తిలాగా చూసుకుంటారు. కాబట్టి బానిసత్వం కంప్లీట్గా తప్పు కాదు, అందులో పాజిటివ్ ఉంది, అందులో నెగిటివ్ ఉంది. ప్రతి యజమాని కఠినస్తుడు కాదు, అందులో మంచి వాళ్ళు ఉన్నారు, అందులో చెడ్డ వాళ్ళు ఉన్నారు. మనకు చెడ్డ వాళ్ళతోనే సమస్య తప్ప మంచి వాళ్ళతో కాదు. సరే విషయం చూద్దాం. మీ మగ మరియు ఆడ బానిసలు మీ చుట్టూ ఉన్న దేశాల నుండి రావాలి, వారి నుండి మీరు బానిసలను కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు అంటే డబ్బిచ్చి తెచ్చుకోవడం, కొనుగోలు చేయవచ్చు. మీరు మీ మధ్య నివసిస్తున్న తాత్కాలిక నివాసితులను మరియు మీ దేశంలో జన్మించిన వారి వంశాల సభ్యులను కూడా కొనుగోలు చేయవచ్చు, మరియు వారు మీ ఆస్తిగా మారతారు. ఇక్కడ వచ్చిన మన పానుపరాకు ఈ మేధావులందరికీ సమస్య. వారు మీ ఆస్తిగా మారతారు అంటే ఆస్తి ఏంటి? ఆస్తి వారికి ఇక విమోచన లేదా, విడుదల లేదా అనేటట్టుగా ఇప్పటికీ కులమనే విషవృక్షం కింద ఉన్నటువంటి ఈ పానుపరగాళ్ళు అంటున్నటువంటి ఈ ఆందోళన ఏమని, ఏంటి వాళ్ళకు విడుదల లేదా, వాళ్ళు ఆస్తిగా మారతారా, ఇక శాశ్వతంగా ఉండాలనా అని మీరు ఎంక్వైరీ చేయండి. మీ బంధువులు కానీ స్నేహితులు కానీ కువైట్కి వెళ్ళి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 50 సంవత్సరాలుగా అక్కడే స్థిరపడినటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తారు. అంత ఇష్టంగా అక్కడే స్థిరపడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకని? వాళ్ళకు మంచి ఇల్లు దొరికాయి, మంచి యజమానుడు దొరికాడు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి రాలేకపోతున్నారు. వాళ్ళకు జీతం వస్తుంది, వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు, అన్ని పరిస్థితులు బాగున్నాయి కాబట్టి భారతదేశంలో కంటే ఎక్కువ విదేశాల్లో ఉంటారు వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళ ఆస్తిగా మారిపోయారు వీళ్ళు. మరి అంతే కదా, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు అంటే జస్ట్ అలా ఏదో టూర్కి వచ్చినట్టుగా అలా వచ్చి ఒక నెల ఉండి ఇక్కడ భారతదేశంలో సొంత దేశంలో మరలా అక్కడికి వెళ్ళి అక్కడే ఉంటున్నారు అంటే వాళ్ళకి అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? అక్కడే బాగుంది, వాళ్ళ దగ్గరే బాగుంది. వీళ్ళు వాళ్ళ ఆస్తిలాగా మారిపోయారు. ఇది నెగిటివ్ కాదు, ఇది పాజిటివ్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళు మీకు ఆస్తిగా మారుతారు అంటే మీ ఇళ్లలో స్థిర నివాసం ఇవ్వాలి, స్థిర నివాసం ఇవ్వాలి. ఇది పాజిటివ్ యాంగిల్. పానుపరాకు మీద వల్ల ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాదు. ఇది వాళ్ళు మీ ఆస్తిలాగా మారుతారంటే నా ఆస్తిలాగా మారిన వ్యక్తి నా ఇంటిలో శాశ్వతంగా ఉంటాడు, నాతో పాటు నా పిల్లలతో పాటు నా కుటుంబంతో పాటు శాశ్వతంగా ఉంటాడు. అలా నా ఆస్తిగా మారిన వాడికి పెళ్ళి ఎవరు చేయాలి? నేనే కదా. వాడి కుటుంబాన్ని ఎవడు పోషించాలి? నేనే కదా. ఇదే బానిస మిగిలినటువంటి దేశాలకు వెళ్తే ఎటు కొనుక్కుంటారు? వాడు సంతలో నిలవబడినప్పుడు మిగిలిన దేశాలకు వెళ్తే వాడిని మనిషిలాగా కూడా చూడరు. కానీ ఈ బానిస ఇశ్రాయేలుల ఇళ్లలోకి వచ్చాడు కాబట్టి ఇశ్రాయేలు చేతిలో ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో ఆదికాండంలో దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుణ్ణి చేశాడు అని ఆదికాండంలో ఉంది కదా. మరి తోటి మానవుణ్ణి ఇశ్రాయేలు ఎలా చూస్తారు? దేవుని స్వరూపంగా చూస్తారు. వాడు బానిసైనా పనివాడైనా ఎవరైనా సరే దేవుని స్వరూపంలాగా చూస్తారు. ఎంత అదృష్టవంతుడు అనుకుంటున్నావు? ఒక ఇశ్రాయేలుడి ఇంటిలో ఆస్తిగా మారినటువంటి బానిస ఎంత అదృష్టవంతుడో తెలుసా? వాడికి పెళ్లి చేయాలి, ధర్మశాస్త్రం రాయబడిన మాట, వాడి పిల్లలను పోషించాలి. ఒకవేళ వాడు విడుదల పొంది వెళ్ళేటప్పుడు వాడికి ఆస్తి ఇచ్చి పంపించాలి, ఆస్తి ఇచ్చి పంపించాలి. ఎన్నో విషయాలు చెప్పాడు దేవుడు. అదే ఈ బానిస మిగిలిన దేశాలకు వెళ్తే కనుక జంతువు కంటే హీనంగా బ్రతుకుతాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మానవుని చేశాడనేటువంటి ఆజ్ఞ వారికి లేదు కదా. ఇశ్రాయేలుల ఇళ్లలోనికి బానిసలుగా వెళ్ళడం అంటే అది నిజమైన స్వాతంత్రం, అది బానిసత్వం కాదు. మీరు వాటిని మీ పిల్లలకు వారసత్వ ఆస్తిగా ఇవ్వవచ్చు మరియు వాటిని జీవితాంతం బానిసలుగా చేసుకోవచ్చు. కానీ మీరు మీ తోటి ఇశ్రాయేలీలను నిర్దాక్ష్యంగా పాలించకూడదు. ఇక్కడ ఇది నెగిటివ్ కనబడుతుంది కదా, చాలా పాజిటివ్ ఇది. ఎందుకంటే అక్కడ ధరలు ఉంటాయి. కొంతకాలం బానిసగా నేను వాడుకుంటాను అనే దానికి ఒక ధర ఉంటుంది, లేదు శాశ్వతంగా వాడుకుంటాను జీవితాంతం అనే దానికి ఒక ధర ఉంటుంది. వాడు ఎవడైతే అమ్ముతున్నాడో వాడు వారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మనకు తెలియదు. అది వాడు తీసుకొచ్చాడు, ఒక ధర నిర్ణయించాడు, అమ్ముతున్నాడు. ఆ ధరను ఇచ్చి మనం కొనుక్కుంటున్నామంటే వాడిని సంవత్సరానికైతే అదే ధర ఉంటుంది, వాడిని జీవితాంతం అయితే ఇంకో ధర ఉంటుంది. మనం ఇంత వెల చెల్లిస్తున్నాం అంటే వాడిని మనం జీవితాంతం ఉంచుకుంటాం కదా. అంటే కొనుక్కునేవాడు తప్ప అమ్మేవాడు తప్ప. వీడు అంత ధర పెట్టి కొనుక్కోవడం ద్వారా తన ఇంటిలో శాశ్వత నివాసాన్ని ఇస్తున్నాడు. ఇది పాజిటివ్. ఇది ఈ వ్యక్తిని ఈ ఇశ్రాయేలీయుడు కొనుక్కోకపోయినా సరే ఇంకొకడు కొనుక్కుంటాడు. మొత్తానికి వీడైతే కొనుక్కోబడాల్సిందే, కఠినమైన సేవ చేయాల్సిందే. కానీ ఇశ్రాయేలీలు కొనుక్కోవడం ద్వారా ఇశ్రాయేలీలు ప్రతి మనిషిని దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తిగా చూస్తారు, దేవుడు చెప్పిన కోణంలో చూస్తారు. కాబట్టి వీళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు బైబిల్ నుంచి మీకు కొన్ని విషయాలు చూపెడతాను చూడండి.
నిర్గమాకాండము 21వ అధ్యాయంలో ఈ బానిసలను గురించి, బానిసలను ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి ఇశ్రాయేలుకు దేవుడు ఎలాంటి ఆజ్ఞ జారీ చేస్తున్నాడో చూడండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపానికి వచ్చే జీతం మరణం. ఇది ఆజ్ఞ. 613 ఆజ్ఞలో ఇది ఆజ్ఞ, ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏంటో చూడండి. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనివ్వలను. ఏం చెప్తున్నాడు అంటే కన్ను పోగొట్టమనా? కాదు, కొట్టకూడదు. నీ దాసుడు కన్ను పోతే వాడిని స్వతంత్రుడిగా పోనివ్వాలి. వాడికి బానిస కాదు, స్వతంత్రుడిగా పోవాలి. వాడిని ఎంత పెట్టుకున్నాడు? చాలా ధర పెట్టుకున్నాడు కదా. అలా కొట్టినప్పుడు కంటికి ఏదైనా గాయమైతే, కన్ను పోతే వాడిని స్వతంత్రంగా పోనివ్వాలంటే ఎవడైనా కొట్టడానికి సాహసిస్తాడా? అసలు సాహసం చేయడు కదా. అంటే కొట్టకూడదు అని చెప్తున్నాడు. ఎవరిని? బానిసలుగా కొన్న వారిని ఇశ్రాయేలు కొట్టకూడదు. అదే మిగిలినటువంటి దేశాల్లో కొట్టడం ఏంటి? చంపి పాతేస్తారు. ఇశ్రాయేలు ఎండ్లోకి వచ్చినటువంటి బానిసలు వాళ్ళు కఠినంగా శిక్షించబడరు, కొట్టకూడదు. కొడితే వారిని స్వతంత్రంగా పోనివ్వాలి. తర్వాత చూడండి. వాడు తన దాసుని పళ్ళైనను తన దాసి పళ్ళైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోనీయాలి. యజమాని చెంప మీద కొట్టాడు అనుకో, లోపల పండు ఇరిగింది అనుకో, వాడిని స్వతంత్రుడిగా పోనివ్వాలి. అంటే కొట్టకూడదు. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే మీ బానిసల మీద కఠిన దృష్టి నిలపకూడదు అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. తన యజమాని దగ్గర నుంచి తప్పించుకొని నీ దగ్గరికి వస్తే, పారిపోయిస్తే ఒక దాసుడు మరలా వెళ్ళి ఆ యజమానికి అప్పగించకూడదు. అంటే బానిసలకి పారిపోయేటువంటి స్వేచ్ఛ ఉంది. అలా పారిపోయిన వ్యక్తిని వాడు భయపడే కదా పారిపోయాడు. ఎక్కడి నుంచి పారిపోతాడు? కఠినమైన యజమాని దగ్గర నుంచి పారిపోతాడు. అలా పారిపోయిన వాడిని మరలా తీసుకుని వెళ్ళి అప్పగించకూడదు. అంటే ఆ కఠిన యజమానికి అప్పగించకూడదు. అంటే పారిపోయి మిగిలినటువంటి దేశాల్లో బానిస పారిపోతే చంపేస్తారు. మిగిలిన వాళ్ళు అప్పగిస్తారు, చంపేస్తారు అలాంటి వాడిని, నమ్మకస్తుడు కాదని. కానీ ఇశ్రాయేలులు అప్పగించకూడదు. అంటే వాడి భయాన్ని అర్థం చేసుకోవాలి, వాడి కఠిన దాస్యాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఎంత స్వేచ్ఛ చూడండి. తర్వాత అతడు తన ఇష్ట ప్రకారం. ఏంటి, బానిసకి ఇష్టాలు కూడా ఉంటాయా? ఆనాటి బానిస వ్యవస్థ చూడండి, ఇష్టాలు ఉండవు బానిసలకి. కానీ ఇశ్రాయేలు ఇండ్లలో, ఆ సమాజంలో అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామంలో ఒకదాని యందు తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను. ఎంతటి స్వేచ్ఛ, ఎంతటి సంస్కరణ చూసారా? వాడు తన ఇష్ట ప్రకారం తాను ఇష్టపడిన చోట మీ మధ్య నివాసం చేయవచ్చు. నీవు వాణ్ణి బాధింపకూడదు. ఒక దాసుని బాధించకూడదు, శిక్షించకూడదు. వాడికి ఇష్టం వచ్చిన చోట, వాడికి ఇష్టం వచ్చిన స్థలమును, వాడికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు. యజమాని దగ్గర నుంచి పారిపోవేస్తే తిరిగి అప్పగించకూడదు, వాడిని బాధించకూడదు. ఒకవేళ ఇశ్రాయేలుకు దేవుడు బానిసలను కొనకండి అని అంటే గనక ఈ బానిసలు ఇంకో దేశానికి వెళ్తారు. అలా వాళ్ళు కఠినమైన సేవ చేస్తారు. అదే బానిసలు ఇక్కడికి రావడం ద్వారా వీళ్ళు స్వతంత్రులు అవుతారు. ఒక మాట చెప్పాలి అంటే ఎన్ని హక్కులునే తెలుసు వీళ్ళకి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుడు జ్ఞాపకుంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. పాన్పరాకు మేధావులారా చాలా జాగ్రత్తగా వినండి. నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. అర్థమైందా పాన్పరాకు మేధావులారా? ప్రతి 7వ దినం విశ్రాంతి దినం, శనివారము, నీ ఇంట్లో ఉన్న ఎవ్వరు పని చేయకూడదు. బానిస కూడా పని చేయకూడదు, దాసుడు, దాసి, పరదేశి కూడా పని చేయకూడదు, పశువు కూడా పని చేయకూడదు. అంటే ప్రతి 7వ రోజు విశ్రాంతి, సెలవు, సంపూర్ణంగా రోజంతా సెలవు. ఇలాంటి స్వేచ్ఛ బానిస వ్యవస్థలో ఏ దేశంలో ఉందేమో, మన భారతదేశంలో ఉందేమో వెతకండి. పానుపరకు మీద ఉన్నారా? బైబిల్ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ, బైబిల్ ఉన్న దేవుడు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కదా. ప్రతి 7వ రోజు సెలవు దినం. యజమానుడు ఎలా విశ్రాంతి తీసుకుంటాడో బానిస కూడా అలాగే విశ్రాంతి తీసుకోవాలి. ఏంటిది? ఎంత సంస్కరణ ఇది! ఇశ్రాయేలుల ఇండ్లలోనికి ఒక వ్యక్తి బానిసగా వస్తున్నాడంటే అంతకు మించిన అదృష్టవంతుడు ఇంకొకరు లేడు, అంతకు మించిన స్వాతంత్రం ఇంకొకటి లేదు. ప్రతి 7వ రోజు విశ్రాంతి. వారిని బాధించకూడదు, వారిని కొట్టకూడదు,
వారిని కఠినంగా చూడకూడదు, ఇశ్రాయేలుల యజమానులు వారి బానిసలు ఎలా చూడాలి అనే దానికి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుటమని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? యజమానులారా, మీకును వారికిని అంటే బానిసలకి, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియో ఆయనకు పక్షపాతం లేదనియో ఎరిగిన వారే వారిని బెదిరించటమని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. అపోస్తలుడైన పౌలు ఆనాటి క్రైస్తవ యజమానులకు ఏమని చెప్తున్నాడు అంటే, మీరు మీ బానిసల మీద యజమానులుగా ఉన్నారు కదా, మీరు వారిని కఠినంగా చూడకూడదు. ఎందుకంటే మీ మీద దేవుడు యజమాని, మీ ఇద్దరికి దేవుడు యజమాని. కాబట్టి నీవు నీ దాసుని ఎలా చూస్తావో దేవుడు నిన్ను అలాగే చూస్తాడు, ఆయనకు పక్షపాతం లేదు అని చెప్పడం ద్వారా క్రైస్తవ బానిసలు కానీ క్రైస్తవ యజమానులు కానీ వీరిద్దరి మీద దేవుడు యజమాని అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రవర్తించాలి. ఇప్పుడు దేవుడు మన మీద యజమాని అనుకో, మనం ఎలా ప్రవర్తిస్తాం? దేవుని భయానికి లోబడిన వ్యక్తిని మనం ఎలా ప్రవర్తిస్తాం? మన తోటి వ్యక్తిని వాడు మన దగ్గర పని చేస్తున్నాడని కఠినంగా చూస్తామా, నీచంగా చూస్తామా, ఎంత హుందాగా చూస్తాం కదా. చూసారా బైబిల్లో ఎంతటి ఉన్నతమైన భావాలు ఉన్నాయో. బానిస వ్యవస్థను దేవుడు ఎంతగా సంస్కరించాడో. బానిస వ్యవస్థని దేవుడు ఆజ్ఞల రూపంలో నీ దాసుడికి 7వ రోజు విశ్రాంతి ఇవ్వాలి అన్నది 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ. దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ నీ దాసుడికి సెలవు ఇవ్వాలి అన్నదే. తర్వాత వచ్చింది నీ తల్లిని సన్మానించమని, తర్వాత వచ్చింది నరహత్య చేయకూడదని, తర్వాత వచ్చింది వ్యభిచరింపకూడదని. అంతటి ఉన్నతమైనటువంటి భావాలు, ఇంత ఉన్నతమైనటువంటి వాతావరణం కల్పించాడు, స్వాతంత్రాన్ని ప్రసాదించాడు ఇశ్రాయేలుల ఇళ్లలో బానిసత్వం చేస్తున్నటువంటి బానిసలకే దేవుడు. కానీ ఈ దేవుని గురించి నీ సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికి, ఈ పాన్ పరాగ్ బ్యాచ్ అందరినీ నీ వైపు తిప్పుకోవడానికి అలా వాళ్ళు 4-5 పాన్ పరాకులు త్యాగం చేసి నీకు ఇచ్చేటువంటి డబ్బు కోసమని కక్కుర్తుపడి, ఫోన్పే పేటిఎం అకౌంట్ నెంబర్ల కోసం కక్కుర్తుపడి దేవుణ్ణి ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా మీరు? పడతాయి, నోట్లో పురుగులు పడతాయి. ఎలాగైతే పాన్ పరాకు వేసుకునే వాడికి నోటి క్యాన్సర్ వస్తుందో అలాగే బైబిల్ దేవుడి గురించి కారు కోతలు రాసినటువంటి నీ చేతికి పురుగులు పడతాయి. బైబిల్ దేవుడి గురించి ప్రతినిత్యం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి నోట్లోనూ పురుగులు పడతాయి. జాగ్రత్త. బానిసత్వం అన్నది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ యాంగిల్ రెండు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు 2024లో క్యాన్సల్ చేయమని చెప్పండి, భారతదేశం నుంచి ఎవరు గల్ఫ్ కంట్రీస్ వెళ్లకుండా కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. క్యాన్సల్గా చేయాల్సి ఉంది. కొన్ని విషయాల మీద ఆ ప్రభుత్వంతో మాట్లాడి సంస్కరణలు చేయాలి, అమెండ్మెంట్స్ చేయాలి. అది చేయవలసినటువంటి మేలు. ఇక్కడ ఉపాధి లేకపోతే అక్కడ వెళ్ళి బ్రతకాలి కదా. ఇప్పుడే ఉపాధి లేకపోతే, ఇప్పుడే బ్రతకడానికి చేత కాకపోతే ఇక్కడ మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం బానిస సంతలు ఉండేటివి. ఆ బానిస సంతలు ఇశ్రాయేలు వెళ్ళకపోయినా సరే మిగిలిన వాళ్ళు వెళ్తారు కదా. కానీ ఇశ్రాయేలు వెళ్ళడం ద్వారా ఆ బానిసకి స్వాతంత్రం వస్తుంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞ తోటి మానవుణ్ణి ప్రేమించడం, దేవుని స్వరూపంగా చూడడం దేవుని ఆజ్ఞది. నరహత్య చేయకూడదు అని అంటే అర్థం ఏంటి? తోటి మానవుని ఎలా చూడాలి, అనేటువంటి కోణం అదే. జంతువును కొట్టినట్టుగాను, జంతువును ట్రీట్ చేసినట్టుగాను మానవుని చేయకూడదు, బాధించకూడదు. ఎంతటి ఉన్నతమైనటువంటి భావాలు బైబిల్లో ఉంటే, యజమానులారా మీ దాసుల్ని కఠినంగా చూడకండి, మీ మీద యజమానుడు ఉన్నాడని గుర్తెరగండి అంటే అర్థమేమని? మీ ప్రవర్తన జాగ్రత్త, దేవుడు లెక్కడుతాడు, ఆయన పక్షపాతి కాడు. ఎంత ఉన్నతమైన భావాలు బైబిల్లో ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు అంటే, సిలువ మీద ప్రాణం పెట్టాడు అంటే అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందులో దాసుడని స్వతంత్రుడని భేదం లేదు అని పౌలు మాట్లాడతాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే అందులో దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ అందరినీ ఏకం చేసింది. వారి వారి ఆర్థిక అసమానతలను బట్టి వాళ్ళు బ్రతికే విధానంలో తేడా ఉంటుంది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ అందరినీ ఏకం చేసింది. అంతటి ఉన్నతమైన గ్రంథం ఈ బైబిల్ అయితే, ఈ బైబిల్ గురించి కారుకోతలు వ్రాస్తూ కారుకోతలు మాట్లాడుతున్నారు అంటే పురుగులు పడతాయి, జాగ్రత్త. ఈరోజు సబ్స్క్రైబర్లు పెరిగినట్టు కాదు, డబ్బు వచ్చినట్టు కాదు, పురుగులు పడతాయి, జాగ్రత్త.